అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నాట్ బై మైట్ నార్ బై పవర్ బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ ఆల్మైటీ. జకర్యా చాప్టర్ 4:6 వర్స్. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చేసే కార్యాలు గొప్పవి, దేవుని యొక్క ఆలోచనలు అద్భుతమైనవి. ఆయన ఈరోజు సెలవిస్తున్నారు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను అని, సాధించేలా మనకు నడిపింపును అనుగ్రహిస్తానని, చేరలేని ఎన్నో మైలురాళ్ళు చేరగలిగేలా దేవుడు మనల్ని తన ఆత్మతో నింపుతాడు అని ఈ భూమిపైన నివసిస్తున్న వారు అనుకుంటారు. వారి దగ్గర ఉన్న ధనబలముతో, వారికున్న అధికార శక్తితో వారు సమస్త కార్యాలు చేయవచ్చు, సాధించవచ్చు అని. డబ్బుంటే సాధించలేనిది ఏది లేదండి అంటారు. ధనం ఉంటే ఎటువంటి కార్యమైనా చేయవచ్చు అని అనుకుంటారు. కానీ ఏదైనా వారు ఎదుర్కోలేని సమస్య వచ్చినప్పుడు, ఎంత డబ్బు పోసినా తగ్గని జబ్బు వారికి వచ్చినప్పుడు, ఎంత అధికారం ఉన్నవారు పరిష్కరించుకోలేని విధమైన స్థితిలో ఉన్నప్పుడు వారికి తెలుస్తుందండి, ధనము శక్తి కాపాడలేదని, వాటి వలన అన్నీ సాధ్యపడవు అని. ఈ రోజున ఈ యొక్క స్థితి కూడా బహుశా ఇలానే ఉందేమో. కావాల్సినంత ధనము, అధికారము, బలము, బంధువర్గము అన్నిటిలో ఎంతో స్థిరంగా స్ట్రాంగ్గా ఉన్నా కానీ నీవు అనుకున్న కార్యము జరగడం లేదేమో. నీవు ఆలోచిస్తున్న విధముగా ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో. అయితే ప్రభువు ఈ లేఖనముల ద్వారా సెలవిస్తున్నారు, ఆయన ఆత్మ చేత ఆ కార్యాన్ని జరిగిస్తానని. నీ శక్తి, నీ బలము చేయలేని ఆ కష్టకరమైన కార్యము దేవుడు జరిగిస్తాడు. లేఖనాలలో మనం చూస్తే జెరుబ్బాబెలుతో దేవుడు చెబుతున్న మాటలు, ఆయన మన మందిరపు పని పునాదులు వేసి ఉన్నది కానీ జనులు దాన్ని కొనసాగించలేకపోతున్నారు. దానికి కారణము ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ఇబ్బందులు వారికి ఎదురయ్యాయి. అధికారముతో ఉన్నవారు అడ్డుస్తున్నారు. ఇలా ఆ రకరకాలుగా ఆటుపోట్లు వస్తుంటే వారు దేవుని మందిరము పనుల విషయంలో ముందుకు సాగలేకపోతున్నారు. అవును కదండి. దేవుని పని చేయాలనుకున్నప్పుడు, దేవుని పరిచర్యకు సహకరించాలని ఆశపడినప్పుడు అపవాది చాలా ప్రతికూలతలను మనకు ఎదురుగా ఉంచుతాడు. ఏదైనా అనారోగ్యము, ఏదైనా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, ఇలా చాలా వాటిని మనకు చూపించి దేవుని పనికి అడ్డుపడుతుంటాడు. అయితే ఆ సమయంలో అపవాది ఎన్ని చేసినా దేవుని పనిలో మనము సహకారులమై ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, ఎంత సంపాదించినా వారికి ఏమీ ఉండడం లేదండి, మిగలడం లేదండి, ఆరోగ్యం కుదుటపడటం లేదండి అని. అవును ప్రేమైన సహోదరి సహోదరులారా, వారు కూడా ఆగిపోయారు. అప్పుడు వారికి జెరుబ్బాబెలు ద్వారా వాగ్దానం చేస్తున్నారు, ఇది జరిగి తీరుతున్నది అని. అదేదో ఈ లోక సంబంధమైన బలం వలన కాదు, శక్తి వలన కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందని. ఈ రోజున ఏ కార్యమైతే నీవు జరగడం లేదని బాధపడుతున్నావో అది జరిగి తీరుతుంది. కానీ నీ సొంత శక్తి చేత, బలము చేత, ఈ లోక సంబంధమైన ఏ సహాయం చేత కాదు, దేవుని ఆత్మ చేతనే అది నీ జీవితంలో జరుగుతుంది. ప్రమోషన్ కోసం ప్రయాసపడుతున్నావేమో, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడుతున్నావేమో, మంచి ఉద్యోగము సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఆర్థిక పరంగా ఇంకో మెట్టు ఎదగాలని నీవు అనుకుంటున్నావేమో. అయితే దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, అవన్నీ నీ జ్ఞానము, నీ బలము చేత కాకపోవచ్చునేమో, దేవుడు వలన సాధ్యమవుతాయి. మోషే అనుకున్నాడు,
తన జనులైన వారిని రక్షించాలి, వారికి సపోర్ట్ చేయాలని యూదులకు ఐగుప్తునికి గొడవ జరుగుతుంటే వెళ్ళి అక్కడేదో చేయాలనుకున్నాడు. తనకున్న బలముతో కొట్టి చంపాడు. మరలా ఇద్దరు హెబ్రీయులకు గొడవ పడుతుంటే వాదించాడు. వారు అతని మాట వినకపోగా మా మీద నిన్ను తీర్పరిగా నియమించిన వాడెవడని అతన్ని తృణీకరించారు. కానీ తరువాత అనగా దేవుడు ఆత్మ ద్వారా నడిపించగా ఇద్దరిని కాదండి, లక్షల కాలుబలాన్ని నడిపించే నాయకుడయ్యాడు. తన శక్తిని ఉపయోగించి కేవలం ఇద్దరి మధ్య వివాదం తీర్చలేని మోషే దేవుని ఆత్మ ద్వారా గొప్ప అద్భుతాల్ని చేశాడు. ఎంతోమందికి మధ్య ఉన్న గొడవలను తీర్చాడు కదండి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ శక్తి కాకపోవచ్చు, నీ బలము ధనము కావచ్చు, ఈరోజు నీకు ఆరోగ్యమును ఇవ్వలేకపోతున్నాయేమో, నీకు మనశ్శాంతిని అందించలేకపోతున్నాయేమో, మీ కుటుంబాన్ని కట్టలేకపోతున్నాయేమో, నీ హృదయంలో ఉన్న బరువును దించలేకపోతున్నాయేమో. అయితే వాటి మీద ఆధారపడి నీవింకా మోసపోకు. అపవాది నీకు చూపిస్తూ ఉంటాడు, ఇదిగో నీ దగ్గర కూర్చోవా, ఎంత బలముందో ఎంత ధనముందో, ఇంకా నీకు దేవుని సహాయం ఎందుకు అని చెప్తూ ఉంటాడండి. కానీ మనము దేవునిపై ఆధారపడాలి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ర ఘనమైన తండ్రి, యేసయ్య ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రములు. అది మా జీవితంలో నెరవేర్చబడేలా దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.